మీరు ఎప్పుడైనా ఈ విషయం గురించి డీప్‌గా ఆలోచించారా? ఒక 20 ఇయర్స్ బ్యాక్ మనం పీల్చే గాలికి, తాగే నీళ్ళకి ఒక ఫ్రెష్ ఫీల్ ఉండేది. అప్పుడు నేచర్ హాలోజిన్ అనే ఒక పర్ఫెక్ట్ స్టేబుల్ బ్యాలెన్స్‌లో ఉండేది. కానీ ఇప్పుడు నేచర్ తన బ్యాలెన్స్‌ని కంప్లీట్‌గా కోల్పోయింది. ఇప్పుడు మనం ఉన్న ఎరా పేరు ఆంథ్రోపోసిన్. అంటే నేచర్ పైన మనుషుల డిస్ట్రక్టివ్ డామినేషన్ ఎక్కువైన ఎరాలో ఉన్నాం మనం. ఇది మన స్ట్రీట్‌లో తిరిగే వెహికల్స్ వల్ల అవుతున్న నార్మల్ పొల్యూషన్ కాదు. ఇది ప్రపంచ దేశాలు ఆడుతున్న మ్యాసివ్ జియోపొలిటికల్ గేమ్. ఒకవైపు డిస్ట్రక్టివ్ వార్స్, ఇంకోవైపు ఎక్స్‌ట్రీమ్ ఇండస్ట్రియల్ గ్రీడ్. మన వరల్డ్ ఇప్పుడు ఒక టాక్సిక్ గ్యాస్ ఛాంబర్‌లా తయారైంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే నిజాలు మీకు చాలా బాధ కలిగించొచ్చు. ఇది మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన మ్యాటర్. కానీ ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి రా అన్‌ఫిల్టర్డ్ ట్రూత్ మీకు ఎక్కడా దొరకదు. ఫస్ట్ అసలు ఈ డిస్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. మన భూమిని ఒక స్పేస్ షిప్ లాగా ఊహించుకోండి. దీనికి బయట నుండి కొత్త గాలి రాదు, లోపల ఉన్న పాత గాలి బయటకెళ్ళదు. ఇది ఒక క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌లో ఉంటది. కానీ మనం మన హైపర్ కన్జ్యూమరిజంతో ఈ క్లోజ్డ్ సిస్టమ్ బ్యాలెన్స్‌ని బ్రేక్ చేశాం. ఇది ఎలాగో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు వాడే స్మార్ట్ ఫోన్ లేదా మీరు వేసుకునే క్లాత్స్. ఒక్క కాటన్ షర్ట్ తయారు చేయడానికి 2700 లీటర్స్ వాటర్ కావాలి. అంటే నేను చెప్పేది ఒక విత్తనం వేసినప్పటి నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు ఖర్చయ్యే వాటర్. ఇది ఒక మనిషి 2.5 ఇయర్స్ తాగే నీళ్ళతో సమానం. కానీ మనం ఆ షర్ట్ని జస్ట్ ఒక 5 to 6 టైమ్స్ వేసి పడేస్తున్నాం. ప్రతి దానికి ప్లాస్టిక్ వాడడం, ఫాస్ట్ ఫ్యాషన్, ఈ వేస్ట్. ఇప్పుడు భూమి మీద పొల్యూషన్ అనేది ఒక సైలెంట్ పాండమిక్ అయిపోయింది. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం వల్ల PM2.5 అనే మైక్రో పార్టికల్స్ గాల్లో కలుస్తున్నాయి. ఇవి ఎంత చిన్నవి అంటే డైరెక్ట్గా మన లంగ్స్ నుండి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాయి. ఆ ఫ్యూచర్ జనరేషన్స్ హెల్త్ మీద దీని ఇంపాక్ట్ ఊహించుకుంటేనే భయమేస్తుంది. సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో పుట్టిన పిల్లలకి డిఫాల్ట్గా ఆస్తమా వస్తుంది. ఆ బ్రెయిన్లోకి టాక్సిక్ ఎయిర్ వెళ్ళడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్లో కాగ్నిటివ్ డిక్లైన్ కనిపిస్తుంది. అంటే ఆలోచించే శక్తి, మెమరీ పవర్ కంప్లీట్లీ తగ్గిపోతాయి. మనం మన పిల్లలకి ఇస్తున్న ఆస్తి ఇదేనా? మనం ఆ నీళ్లు తాగడమే కాకుండా ఆ నీళ్లు తాగిన ఫిషెస్ని, యానిమల్స్ని తింటున్నాం. ఇప్పుడు ప్రతి మనిషి బ్లడ్లో, హార్ట్ టిష్యూస్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. ఈవెన్ తల్లిపాలలో కూడా, అంటే మదర్స్ మిల్క్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ట్రేస్ చేశారు సైంటిస్టులు. ఇలా అయితే ఫ్యూచర్ జనరేషన్స్కి క్లీన్ డ్రింకింగ్ వాటర్ అసలు దొరకదు. గాలి తర్వాత మనకి బ్రతకడానికి వాటర్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఇండస్ట్రియల్ వేస్ట్ డైరెక్ట్గా రివర్స్లోకి, ఓషన్స్లోకి కలిపేస్తున్నారు. కానీ అసలు డేంజర్ ఎక్కడుందో తెలుసా? ఆ మైక్రో ప్లాస్టిక్స్. మనం వాడే ప్లాస్టిక్ డిగ్రేడ్ అయ్యి కళ్ళకు కనిపించని పార్టికల్స్ లాగా మారుతాయి. ఈ కెమికల్స్ అండ్ మైక్రో ప్లాస్టిక్స్ వాటర్లో కలుస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద గ్లోబల్ హిపోక్రసీ ఉంది. కామన్ మ్యాన్ పైన ప్లాస్టిక్ బ్యాన్ అని స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. కానీ ప్రపంచంలో యాక్చువల్లీ నేచర్ని బ్రూటల్లీ డిస్ట్రాయ్ చేస్తుంది ఎవరో తెలుసా? ద సూపర్ పవర్స్ అండ్ దేర్ మిలిటరీస్. యుఎస్, రష్యా, మిడిల్ ఈస్ట్ వాళ్ళ జియోపొలిటికల్ డామినెన్స్ కోసం భూమిని నాశనం చేస్తున్నారు. బ్రౌన్ యూనివర్సిటీ వాళ్ళ కాస్ట్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ ఒక డిస్టర్బింగ్ రిపోర్ట్ని ఇచ్చింది. యుఎస్ మిలిటరీ ఒకటే ప్రపంచంలో ఉన్న 140 కంట్రీస్ కంటే ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. 140 దేశాలు కలిపి చేసే పొల్యూషన్ కంటే ఒక కంట్రీ మిలిటరీ చేసే పొల్యూషనే ఎక్కువ. మొన్న రష్యా యుక్రెయిన్ వార్లో అండ్ మిడిల్ ఈస్ట్లో కాన్ఫ్లిక్ట్స్లో మీరు న్యూస్ చూసే ఉంటారు. టార్గెటెడ్గా వాళ్ళు ఆయిల్ రిఫైనరీస్ అండ్ గ్యాస్ ఫ్యాక్టరీస్ మీద పెద్ద పెద్ద బాంబ్స్ వేస్తున్నారు. ఒక ఆయిల్ రిఫైనరీ బ్లాస్ట్ అయితే ఏమవుతుంది? మిలియన్స్ ఆఫ్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఒక్కసారిగా బర్న్ అయిపోతుంది. ఒక 1000 kg బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు జస్ట్ మనుషులు మాత్రమే చనిపోరు. ఆ ఒక్క సెకండ్లో ఎక్స్ట్రీమ్ హీట్ జనరేట్ అవుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ లాంటి లెథల్ కెమికల్స్ మిలియన్స్ ఆఫ్ టన్స్ గాల్లో వెళ్తాయి. అవి డైరెక్ట్గా క్లౌడ్స్తో మిక్స్ అయిపోతాయి. దాని రిజల్ట్ ఏంటి? యాసిడ్ రైన్స్. ఎస్, ఆమ్ల వర్షాలు. ఈ యాసిడ్ రైన్స్ పడినప్పుడు ఫారెస్ట్స్ మొత్తం మండి మసైపోతాయి. మనం న్యూస్లో చాలా చూస్తుంటాం. అక్కడక్కడ ఫారెస్ట్లు మండిపోతుంటాయి. లేక్స్లో ఉన్న వాటర్ డీప్లీ అసిడిక్గా మారి మరీన్ లైఫ్ సెకండ్ల మీద చనిపోతుంది. ఇది మాత్రమే కాదు, మిజైల్స్లో, ట్యాంక్ షెల్స్లో డిప్లేటెడ్ యురేనియం అండ్ హెవీ మెటల్స్ వాడతారు. ఒక బాంబు పేలినప్పుడు ఈ టాక్సిక్ కెమికల్స్ సాయిల్లోకి పెనిట్రేట్ అవుతాయి. గ్రౌండ్ వాటర్ కంప్లీట్లీ రేడియో యాక్టివ్ అయిపోతుంది. దీనివల్ల ఇంపాక్ట్ ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? ఈ నేల మీద ఇంకా ఎప్పటికీ పంటలు పండవు. వియత్నాం వార్లో, ఇరాక్ వార్లో ఈ కెమికల్స్ వాడడం వల్ల ఇప్పటికీ అక్కడ పుట్టే పిల్లలు సివియర్ ఫిజికల్ డిఫార్మిటీస్తో, క్యాన్సర్తో పుడుతున్నారు. వార్ ఆగిపోయిన 50 ఇయర్స్ తర్వాత కూడా నేచర్ ఆ పాయిజన్ నుండి రికవర్ కాలేదు. ఇది ప్రపంచ దేశాలు చేస్తున్న వార్ క్రైమ్స్. కానీ ఎవరూ మాట్లాడరు. ఇప్పుడు నేను మీకు ద మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ రియాలిటీ చెప్తా. నేచర్ మనకి లిథియం, కోబాల్ట్, నియోడైమియం లాంటి రేర్ ఎర్త్ మెటల్స్ని చాలా ఇచ్చింది. మనం అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ సోలార్ ప్యానల్స్ తయారు చేసుకొని బెటర్ లైఫ్ కోసం వీటిని వాడుకోవచ్చు.
కానీ సూపర్ పవర్స్ ఏం చేస్తున్నాయో తెలుసా? ఈ రేర్ ఎర్త్ రీసోర్సెస్ని అడ్వాన్స్డ్ వెపనరీ కోసం, మ్యాసివ్ గైడెడ్ మిజైల్స్ కోసం వాడేస్తున్నారు. హ్యుమానిటీని సేవ్ చేయాల్సిన మెటల్స్ని మనుషుల్ని చంపడానికి బ్లాస్ట్ చేస్తున్నారు. ఇది ద అల్టిమేట్ బిట్రయల్ టు మదర్ నేచర్. ఇప్పుడు అంతా గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటున్నారు. వీటి బ్యాటరీస్కి రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి, కానీ భూమి మీద అవి అయిపోతున్నాయి. అందుకే ఇప్పుడు సూపర్ పవర్స్ కొత్త ప్లాన్ వేసాయి. ఇప్పుడు వాళ్ళు ఓషన్స్లోకి దిగుతున్నారు. దీన్నే డీప్ సీ మైనింగ్ అంటారు. ప్రపంచంలో 30% కార్బన్ డైఆక్సైడ్ని ఈ ఓషన్స్ అబ్జర్వ్ చేసుకొని మనల్ని బ్రతికిస్తున్నాయి. కానీ ఇప్పుడు మ్యాసివ్ గెయింట్ మెషిన్స్ని సముద్ర గర్భంలోకి దింపి అక్కడ ఉన్న బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తున్నారు. దీనివల్ల ఓషన్ తన న్యాచురల్ బ్యాలెన్స్ని కంప్లీట్లీ కోల్పోతుంది. ఓషన్ టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల వైజాగ్, ముంబై, చెన్నై లాంటి కోస్టల్ సిటీస్కి సివియర్ డేంజర్ ఉంటుంది. ఓషన్స్ తన బ్యాలెన్స్ తప్పితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది తీర ప్రాంతాల్లో ఉండే కామన్ పీపులే. మరి ఇలాగే వెళ్తే మనకున్న టైం ఎంత? వాట్ ఆర్ ద వర్స్ట్ కేస్ పాసిబుల్ అవుట్కమ్స్? సైంటిస్టులు క్లియర్గా చెప్తున్నారు, వీఆర్ ఎంటరింగ్ ద 6th మాస్ ఎక్స్టింక్షన్. టెంపరేచర్ ఇంకో 2 degrees పెరిగితే ఓషన్ డేంజరస్లీ అసిడిక్గా మారిపోతుంది. మరీన్ లైఫ్, కోరల్ రీఫ్స్ కంప్లీట్లీ డెడ్ అయిపోతాయి. ఫస్ట్ ఫుడ్ చైన్ కొలాప్స్ అయిపోతుంది. వీట్, రైస్ లాంటి స్టాపుల్ క్రాప్స్ సరిగా పండవు. సెకండ్, హిమాలయాస్ అండ్ పోలార్ ఐస్ క్యాప్స్ కరిగిపోతాయి. దీనివల్ల సీ లెవెల్స్ పెరిగి ప్రపంచంలో ఉన్న మేజర్ కోస్టల్ సిటీస్ అన్నీ మునిగిపోతాయి. మీరు అనుకోవచ్చు, నాకేంటి, నేను సేఫ్గానే ఉన్నా కదా అని. కానీ ప్రపంచంలో క్లైమేట్ రెఫ్యూజీస్ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. నీటి కోసం, ఆహారం కోసం మిలియన్స్ ఆఫ్ పీపుల్ మైగ్రేట్ అవుతారు. అప్పుడు దేశాలు బార్డర్ కోసం కొట్టుకోవు, జస్ట్ ఉన్న కొంచెం ఫ్రెష్ వాటర్ కోసం, తిండి కోసం కొట్టుకుంటాయి. ఇది హాలీవుడ్ మూవీ స్టోరీ కాదు, ఇది మనం చూడబోయే ఫ్యూచర్ రియాలిటీ. మరి ఈ గ్లోబల్ మెస్లో మన ఇండియా పొజిషన్ ఏంటి? ఇండియా పరిస్థితి చాలా ట్రాజిక్గా అండ్ ట్రిక్కీగా ఉంటుంది. ఒకవైపు ఎకానమీ పెంచాలి, ఇంకోవైపు ఈ పొల్యూషన్ బుద్ధ నుండి బయటపడాలి. మనం గ్లోబల్ వార్స్లో లేం, కానీ వార్ లైక్ పొల్యూషన్ మనం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. వింటర్ వస్తే చాలు ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ ఒక గ్యాస్ ఛాంబర్లా మారిపోతుంది. అక్కడ గాలి పీల్చడం అంటే రోజు 20 సిగరెట్లు తాగడంతో సమానం. ఇది చాలు గాలి మనల్ని ఎలా చంపేస్తుందో చెప్పడానికి. మరి నీళ్ళ పరిస్థితి? మన హోలీ రివర్స్ అయిన గంగా, యమున చూడండి, టాక్సిక్ ఇండస్ట్రియల్ ఫోమ్స్తో నిండిపోయాయి. ఆ నీళ్లు ముట్టుకోవడానికి కూడా పనికి రాకుండా అవుతున్నాయి. పంజాబ్ లాంటి అగ్రికల్చర్ స్టేట్స్లో కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల గ్రౌండ్ వాటర్ పాయిజన్ అయిపోయింది. అక్కడ నుండి రాజస్థాన్కి వెళ్ళే ట్రైన్స్ని క్యాన్సర్ ట్రైన్స్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆ గ్రౌండ్ వాటర్ తాగి ప్రతి ఇంట్లో ఒకరికి క్యాన్సర్ వస్తుందంట. వెస్ట్రన్ కంట్రీస్ 150 yearsగా అన్లిమిటెడ్గా పొల్యూషన్ చేసి గ్లోబల్ వార్మింగ్ని సృష్టించి డెవలప్ అయ్యాయి. వాళ్ళది 150 years పొల్యూషన్ మోనోపాలీ. ఇప్పుడు వచ్చి ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్ మీద ప్రెజర్ పెడుతున్నాయి. అయితే మనం ఇంకా 70% ఎలక్ట్రిసిటీని కోల్ నుండే ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు దానికి తోడు ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చింది, ఏఐ డేటా సెంటర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్స్ని రన్ చేయడానికి, కూల్ చేయడానికి మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఫ్రెష్ వాటర్ యూజ్ చేస్తున్నారు. ఇది మన ఎనర్జీ కన్జంప్షన్ని స్కై రాకెట్ చేస్తుంది. ఇది ఎంత అన్ఫెయిర్ జియో పొలిటికల్ ట్రాప్ ఆలోచించండి. కానీ ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్లెస్గా అయితే ఏం లేదు. ఇండియా పంచామృత్ స్ట్రాటజీతో 2030 కల్లా మ్యాసివ్ నాన్ ఫాజిల్ ఎనర్జీ టార్గెట్స్ పెట్టుకుంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ద్వారా సోలార్ ఎనర్జీలో ఇండియా గ్లోబల్ లీడర్ అవుతుంది. కానీ ఈ గ్రీన్ టెక్నాలజీస్ కోసం మనం మళ్ళీ చైనా లాంటి దేశాల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సప్లై చైన్. మనకి సోలార్ ప్యానల్స్ కావాలన్నా, ఈవీ బ్యాటరీస్ కావాలి అన్నా, వి హెవీలీ డిపెండ్ ఆన్ చైనా. చైనా ఈ గ్రీన్ టెక్ సప్లై చైన్లో 70% మోనోపాలీ హోల్డ్ చేస్తుంది. జియోపొలిటికల్లీ ఇది ఇండియాకి చాలా పెద్ద థ్రెట్. మనం ఆత్మనిర్భర్గా ఈ టెక్ని డెవలప్ చేయకపోతే కనుక వీ విల్ బి డిస్ట్రాయిడ్. మరి అసలు దీనికి సొల్యూషన్ లేదా? మనం నేచర్ని సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎర్త్ విల్ సర్వైవ్. భూమి తన ప్రాబ్లమ్ని అదే సాల్వ్ చేసుకుంటుంది. మనం సేవ్ చేసుకోవాల్సిందల్లా మనల్ని, హ్యూమానిటీని. ఫస్ట్ స్టెప్, ప్రపంచంలో ఉన్న సెన్స్లెస్ జియోపొలిటికల్ వార్స్ అన్నీ ఆగిపోవాలి. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెపన్స్ మీద కాదు, నేచర్ని హీల్ చేసే టెక్నాలజీ మీద ఖర్చు పెట్టాలి. అండ్ ఇండివిజువల్లీ మనం సర్క్యులర్ ఎకానమీని అడాప్ట్ చేసుకోవాలి. అంటే యూజ్, రీసైకిల్ అండ్ రీయూజ్. అండ్ మనం హైపర్ కన్జ్యూమరిజంని కూడా ఆపాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక డీప్ క్వశ్చన్ అడుగుతున్నా. ఒక కామన్ సిటిజన్గా మీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మీరు ఎలాంటి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు? సిచ్యువేషన్ మన కంట్రోల్ దాటిపోయింది అనుకుంటున్నారా, లేక ఇంకా మార్చగలమా? మీ థాట్స్ కింద కామెంట్స్లో రాయండి. నేను ప్రతి కామెంట్ చదువుతా. ఇది మీకు కొంచెం బాధ కలిగించినప్పటికీ ఈ అనాలసిస్ మీకు అర్థమైతే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇది ప్రతి ఒక్కరికి, స్పెషల్లీ మన యూత్కి తెలియాల్సిన రియాలిటీ. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి ఇన్డెప్త్ జియోపొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.